ఒక్కొక్కరు ఉరికించిందంత జగిత్యాల. అరవింద్ గానికి నేను చెప్తున్నా, అరవింద్ గాని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వాని ఓటమి మా జగిత్యాల నుంచే స్టార్ట్ అవుతుంది. మేము బీజేపీ కండువాలు వేసుకొని చెప్తున్నామన్నా, బీజేపీ కండువాలు వేసుకునే వానికి ఓటే అవుతుందని చెప్తాం. నేను పార్టీ పోతే పనిచేసిరన్న మా నాన్న నక్సలైట్లతో పోరాడి ఇవాళ ఏసీఎస్ రాజు అంటే బీజేపీ అంటే ఏసీఎస్ రాజన్న. అలాంటిది మాకే టికెట్ రాకపోతే ఎందుకన్నా పార్టీ, ఎందుకన్నా మీ సిద్ధాంతాలు ఎందుకు చెప్పుర్రి? మేము పార్టీ కోసం పనిచేసినట్టు ఎవరు పనిచేసిందన్న? ఇంట్లో ముగ్గురం పనిచేస్తున్నాం, మా అమ్మ, నేను, మా నాన్న కలిసి ఈ రోజు ఎన్నో కేసుల గురించి పోరాడినాం. ఇప్పటికీ కేసుల కోసం తిరుగుతున్నాం అన్న. ఎవరన్నా క్యాండిడేట్ ఎప్పుడు తిరిగిందన్న? పార్టీ కండువా వేసుకోలేదు, కనీసం పార్టీ కోసం తిరగలేదు. అలాంటి వ్యక్తిని వల్ల తీసుకొచ్చి నువ్వు బీజేపీ అభ్యర్థి అని ఎట్లా చెప్తారు? ఎట్లా చెప్పుకుంటారు? నేను బరాబర్ చెప్తున్నా, అడ్డుకుంటాము, అరవింద్ని అడ్డుకుంటాము, శ్రావణ్ అడ్డుకుంటాము, బరాబర్ చర్యలు తీసుకుంటాం. అవసరం అయితే ఇండ్ల పైన దాడులకు కూడా తెగిస్తాం. మేము ఖచ్చితంగా చెప్తున్నా అన్న. అసలు సమస్యలు ఎప్పుడన్నా బోస్టాన్ ఎప్పుడు ఎన్ని పార్టీలు మారిందన్నా? ఆమె ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత బీజేపీ. ఎప్పుడన్నా భర్త ఆడు గోగా ప్రవీణ్ గాడు ఎప్పుడన్నా బీజేపీ బొమ్మ పెట్టుకొని బయటకు వచ్చిండ? వాడు కండు వేసుకొని బయట తిరిగిండ? వాడు గో ప్రవీణ్ గాడు వాడెవరన్నా శాసించడానికి? జగిత్యాల రాజకీయాల్లో, బీజేపీ రాజకీయాల్లో వాడెవడు శాసించడానికి? వాడెవడు? గో ప్రవీణ్ అనేటోడు ఎప్పుడైనా పార్టీ కండు వేసుకొని పార్టీ కోసం ప్రచారం చేసిండా? ఆడి వల్ల కూర్చోబెట్టుకొని నేనే టికెట్ ఇస్తా, నువ్వే అరవింద్ గానికి నేను చెప్తున్నా, అరవింద్ గాని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వాని ఓటమి మా జగిత్యాల నుంచే స్టార్ట్ అవుతుంది. మేము బీజేపీ కండువాలు వేసుకొని చెప్తున్నామన్నా, బీజేపీ కండువాలు వేసుకునే వానికి ఓటే అవుతుందని చెప్తాం. ఎవరు సస్పెండ్ చేస్తారో అసలు జాతరే. మేము నక్సలైట్లకే భయపడలేదన్నా. నక్సలైట్లకు భయపడకుండా పనిచేసిన మా నాన్న వాళ్ళు. ఆఫ్టర్ ఈ లంగం ఉండవడుకులకు ఎవరు భయపడతారు? ఆఫ్టర్ ఈ లుచ్చాగాళ్ళకి ఎవరు భయపడతారు? మేము భయపడే ప్రసక్తి లేదు. బరాబర్ భోగ ప్రవీణ్, భోగ శ్రావణ్కి తగిన బుద్ధి చెప్తాము. ఒక్కొక్కరు ఉరికించిందంత జగిత్యాల. ఏమనుకుంటారు? బీజేపీ అసలు బీజేపీ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు రంగంలోకి దిగుతాం. అసలు బీజేపీ గిట్ట రంగంలోకి దిగుతే నేను చెప్తున్నా కానీ అసలు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మేము అరవింద్ చెప్తున్నా. అరవింద్ ఎవరన్నా? ఇప్పుడు అరవింద్ ఏం చేసిండన్నా? కాంగ్రెస్ కి సపోర్ట్ గా 50 సీట్లు రాసిరన్న. ఇవి ఒక్క 40 సీట్లలో ఒక్కడనే గెలిచే క్యాండిడేట్ ఉన్నాడు అన్న. ఒక్కడు కూడా గెలిచే క్యాండిడేట్ లేదు. గంప గుత్తగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడానికి అరవింద్ ప్లాన్ చేసుకున్నాడు. ఏం లేదన్న అలా. ఇలా మాకు అవసరం లేదని మేము డ్రాప్, ఆ సమస్య లేదు. బరాబర్ కొట్లాడతాము. కొండ లక్ష్మణ్ కూడా అన్యాయం చేసిరు. ఆయన ఏదో పాపం జగిత్యాల వచ్చి నేనేదో పనిచేస్తా కార్యకర్తలకి అని చెప్పి ఆయన ఏదో నమ్మకంతో వస్తే ఆయనకు తెలియకుండా ఆయనే బీఫామ్లు ఆయన క్యాండిడేట్లను రెడీ చేసుకుంటే ఆ క్యాండిడేట్ లేకుండా బోస్ రాని పైసలకు టికెట్లు అమ్ముకున్నది. ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షలకు అమ్ముకున్నారన్న. నాగా సాక్ష్యాలు ఉన్నాయి. బరాబర్ నేను కొట్లాడతా. నేను చెప్తున్నా ఇన్ని కాదన్నా. 40 ఏళ్ళు పనిచేసిరన్న మా నాన్న. 40 ఏళ్ళు పనిచేసిరు. 40 ఏళ్ళు పార్టీ కోసం కొట్లాడి చావు బతుకులలో ఉండే ఏబీపీ నుంచి బీజేపీ జిల్లా రాష్ట్ర ఉపధ్యక్షులుగా పనిచేసిరన్న. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ అన్యాయం జరిగితే ఎందుకుంటాం అన్న? మేము మాకు ఏం చేసిందన్న పార్టీ? ఎక్కడ వెళ్ళే అన్న సిద్ధాంతాలు? పార్టీ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అని చెప్పుకునే పార్టీ ఈ రోజు ఎందుకు స్పందిస్తలేరు? సంఘం మాకు ఎందుకు స్పందిస్తలేరు? కార్యకర్తలకు అన్యాయం జరిగితే అసలు ఊపిన సమస్యలే అన్న. పోరాటం ఖచ్చితంగా నేను గెలిచి అరవింద్ అని చెప్పులద్దని లేకపోతే నేను చెప్తున్నా.